ఎస్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు వచ్చేసి రాజు అండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్. సో పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకుంటూ సో అక్కడ డ్రీమ్స్ ఏం ఫుల్ఫిల్ కాలేదు. సో పార్ట్ టైమ్గా ఇంకేదన్నా చేయాలని సెర్చ్ చేస్తున్న టైంలో వెస్టేజ్ అనే ఆపర్చునిటీ నా దగ్గరికి వచ్చింది. సో నేను కూడా ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీనిపైన నేను ముందు క్లారిటీ తీసుకున్నాను. ఇంతకుముందు ఎన్నో బిజినెస్లు ఇలాంటివి ఉండే. సో అందులో స్కామ్ అని చెప్పేసి, స్కీమ్ అని చెప్పేసి, ఇన్ని డబ్బులు కట్టాలి, అన్ని డబ్బులు కట్టాలని ఇవన్నీ ఉండే. దానికి నేను భయపడి ఇలాంటి బిజినెస్లు ఫేక్ అని చెప్పేసి నేను దగ్గరికి రానియలేదు. కానీ ఒక 2-3 మీటింగ్లకు అటెండ్ అయిన తర్వాత ఇది ఎవరిని మోసం చేసేది లేదు, ఎవరితో పెట్టుబడి పెట్టించేది లేదు, ఎవరితో కట్టించేది లేదు. సో ఇదే బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా నేను ఒక 10,000 వస్తే చాలనుకుని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మధ్యవర్తులు అండ్ అడ్వర్టైజ్మెంట్ ఉండదు. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. కంపెనీ ఉంటుంది, కన్జ్యూమర్ ఉంటాడు. మీడియేటర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళే డబ్బులు మనకు 60% రూపంలో వస్తాయి. సో కాబట్టి ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేసినాను నేను తెలుసుకొని. ఈరోజు 4 ఏళ్ళు అవుతుంది వెస్టేజ్కి వచ్చి. నెలకు 4.5 లక్షలు ఇన్కమ్ సంపాదిస్తున్నాను. అండ్ ఎంతో మంది నేను ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి పురుషోత్తమ దాస్ సార్ అనే వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఈయన కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్. సో ఈరోజు ఇదే నేను తీసుకున్న ఆపర్చునిటీ ద్వారానే తీసుకుని మెర్సిడీస్ బెంజ్ కార్ అండ్ నెలకు 20 లక్షలు ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. అండ్ ఈ పర్సన్ ఇలా ఉంటే ఇంకో పర్సన్, సో ఇక్కడ శ్రీనివాస్ సార్ తంగెలపల్లి అని చెప్పేసి ఒక క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా వెస్టేజ్ అనే బిజినెస్ టేకప్ చేయడం జరిగింది. ఈయన టేకప్ చేసిన తర్వాత సో ఈరోజు 18 లక్షలు ఇన్కమ్ అండ్ ఒక మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకొని జరిగింది. ఇలాంటివి చూసిన తర్వాత కూడా మనం ఇంకా స్కీములు అనుకుంటూ మన టైంను వృధా చేసుకుంటున్నాం. MLM అన్నా ఇట్లాంటి నెట్వర్క్ మార్కెటింగ్లు అన్నా అపోహ ఉండొచ్చు, కానీ పూర్తి క్లారిటీ తీసుకోవడం ట్రై చేయండి. ఎందుకు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న మేమే దీనిపైన క్లారిటీ తీసుకొని ఈ బిజినెస్ను మా కెరియర్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. ఖచ్చితంగా లైఫ్ ఉంది లీడర్స్. ఉత్తగానే దీన్ని పేక్ అని చెప్పేసి కొట్టిపడేయకండి. తెలుసుకునే ప్రయత్నం చేస్తే లైఫ్ మారొచ్చు కదా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.